హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహానా కలెక్షన్స్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా 1 to 2 weeks బ్యాక్ అనుకుంటా ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్ళినాను. సో నేను వెళ్ళిందైతే మైసూర్. సో ఫస్ట్ డే వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళమనేసి నేనైతే ట్రెడిషనల్ లుక్లోనే వెళ్ళినాను. బికాస్ ఇట్ వుడ్ బి నైస్ కదా ఫొటోస్కి వీడియోస్కి. సో దానికంటే ముందు మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసే ముందు మైసూర్ ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్కి ముందు ఇలా పీజియన్స్తో చాలా బాగుండిందనమాట. మార్నింగ్ నేను వచ్చేటప్పుడు ఈ ప్లేస్లో చాలామంది రీల్స్, వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటున్నారు. సో నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయినాక ఇలా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాను అనమాట. సో టెంపుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో దీనికి ఎదురుగానే టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట టెంపుల్. నేనైతే లోపలికి వెళ్ళలేదు బికాస్ టైం అయిపోతుంది. సో మైసూర్ ప్యాలెస్ ఓపెన్ చేస్తారు కదా, లోపలికి ఎంట్రీ ఇస్తారు కదా, సో ఆ టైం అయిపోతుంది. జస్ట్ అలా బయట నుంచి ఒక ఫోటో, ఒక వీడియో తీసుకున్నాను ఈ టెంపుల్ది అయితే. అండ్ లోపలికి అయితే వెళ్ళలేదు ఈ టెంపుల్కి. అండ్ దీని తర్వాత మేము అలా కొంచెం దూరం నడుచుకున్నాము. దెన్ ఆటో ఎక్కి మైసూర్ ప్యాలెస్ అయితే విజిట్ చేయడానికి వెళ్ళాము అనమాట. సో దట్ వాజ్ సో నైస్. ఇక్కడ వైబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లిటరల్లీ నేను ఆ ప్లేస్లో చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. బికాజ్ పీజియన్స్తో ఒక వీడియో, స్లో మోషన్ వీడియో తీసుకోవాలనేసి కొంచెం ఉండిందనమాట. బట్ అక్కడ దానికి సీట్స్ అవి వేస్తారు కదా, సో అక్కడ వాళ్ళు ఎగరనివ్వదు. నేను యాక్చువల్లీ ఎగరనివ్వలేదు, బట్ ఎగరిస్తున్నానేమో అనేసి ఎగరనివ్వద్దు అన్నారు. ఇంకా సరేలే అనేసి నార్మల్గా దూరం నుంచి ఫొటోస్, వీడియోస్ అవి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ఆటోలో. యాక్చువల్లీ కార్ రూమ్ దగ్గర పెట్టినాము, వాకబుల్ డిస్టెన్సే అని. కాకపోతే కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చినాము అండ్ ఆటోలో ఎక్కినాము. సో ఇది ఎంట్రన్స్. మేము అరౌండ్ 12 ఆ టైం అవుతుంది అనుకుంటా. ఇది లోపలికి వెళ్తే ఒక టెంపుల్ ఉంది, బట్ నేను టెంపుల్ లోపలికి వెళ్ళలేదు అనమాట. మైసూర్ ప్యాలెస్ వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. లిటరల్లీ సో బ్యూటిఫుల్. బయట నుంచి ఇంకా లోపల మాత్రం ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా అదిరిపోయిందనమాట. అప్పటి కాలంలోనే ఇంటీరియర్ ఎంత అందంగా డిజైన్ చేశారు కదా, అసలు అడుగేసే ప్రతి చోట ఆగి ఫోటో తీసుకోవాలని ఉంది. అండ్ అప్పటి కాలంలో నిజంగా యుద్ధంలో వాడినవన్నీ కూడా పెట్టేశారనమాట. అండ్ రియల్ ఎలిఫెంట్ తల కూడా పెట్టినారనమాట. ఐ డోంట్ నో హౌ దే మేనేజ్డ్. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి. అండ్ మ్యాక్సిమం ఫొటోస్ చాలా వరకు మనకి రియల్ బెటర్. కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి అండ్ పెయింటింగ్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది కొన్ని. అండ్ మ్యాక్సిమంగా అయితే మనకి ఫొటోస్, కొన్ని థింగ్స్ అప్పటి కాలంలో వాళ్ళు ఏం యూస్ చేశారు అవన్నీ కూడా మనకి రియల్గానే పెట్టారనమాట. సో కొన్ని గోల్డ్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. దట్స్ ద గ్రేట్ థింగ్. యాక్చువల్లీ ఎక్కడ కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకుని, బట్ ఇట్స్ రియల్లీ నైస్. ఇవన్నీ కూడా రియల్ ఫొటోస్ అనమాట. వావ్ అనిపించింది. బికాస్ చాలా రేర్గా ఉంటాయి కదా రియల్ ఫొటోస్ వాళ్ళవి పెట్టడం ఎక్కడైనా కానీ. సో రియల్ ఫొటోస్తో పాటు లైక్ సిల్వర్ థింగ్స్ ఇవన్నీ కూడా పెట్టినారనమాట. చాలా బ్యూటిఫుల్ అనిపించింది. మాకైతే నియర్లీ ఒక 1 to 2 hours పట్టిందనమాట మొత్తం ప్యాలెస్ మొత్తం చుట్టేయడానికి. అండ్ దాంతోపాటు ఈ ఫొటోస్ దిగడం చాలా కష్టం. రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. లిటరల్లీ లోపల అట్లా ఉంది, బయట అట్లా ఉందనమాట. సో సోలో పిక్ అయితే చాలా కష్టమైంది. బట్ వి సమ్హౌ మేనేజ్. జనాలు అయితే చాలా ఎక్కువ వచ్చేసారు. ఆ రోజు మేము వెళ్ళింది మండే, బట్ అయినా కూడా రష్ అయితే ఎక్కువ ఉంది. బట్ దాని తర్వాత రోజు మేము అనమాట చర్చ్కి అయితే వరల్డ్స్ 3rd లార్జెస్ట్ చర్చ్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. బయట నుంచి చూసారా, దట్స్ అబ్సల్యూట్లీ లవ్లీ. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. బట్ లోపలైతే మనకి ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు అలో లేదు. సో లోపల కూడా ఇంకా చాలా బాగుంది. లోపల యూనో సంథింగ్ కిందికి వెళ్ళాలి స్టెప్స్ దిగి, అండ్ సంథింగ్ లైక్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్, బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. సో అలా చర్చ్ తిరిగేసి అండ్ దెన్ ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఆ రోజు మార్నింగ్ ఎస్పెషల్లీ నాకు వామిటింగ్స్ అయినాయి. ఐ వాస్ లిటరలీ సిక్. నాకు ఫుడ్ పడలేదన్నమాట. స్పైసీ ఫుడ్ ఇష్టం నాకు, కానీ అక్కడ కర్ణాటకలో మనకి యూనో అంత స్పైస్ ఉండదు. చాలా స్వీట్గా ఉంటుంది. చాలా స్వీట్ కాదు, స్వీట్ ఉంటుంది, చప్పగా ఉంటుంది. బట్ ఐ రియల్లీ డోంట్ లైక్. నాకు పడలేదు. సో ఐ జస్ట్ బికెమ్ సిక్ అనమాట. ఫుడ్ పడక వామిటింగ్స్ అయినాయి. బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ బై డ్రింకింగ్ బిందు జీరా ఉంటుంది కదా, అదొక్కటి మాత్రం తీసుకున్నాను. అండ్ మార్నింగ్ నుంచి నో ఫుడ్ అనమాట. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వ్లాగ్లో నేను బృందావన్ స్టూడియోస్కి అండ్ అలాగే ఈషా ఫౌండేషన్కి వెళ్ళినా అనమాట అదే రోజు. సో ఐ విల్ షో దట్ వ్లాగ్ టు. ఓకేనా? సో టిల్ దెన్ tata, bye bye, take care, and don't forget to subscribe to my channel, and see you all in the next video guys. దెన్ అంతే మ్యాటర్. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను.
ఫాలో కొట్టేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్ టిల్. అండ్ దిస్ ఇస్ అండ్ ఆఫ్ యువర్ హర్షిత. లవ్ యూ ఆల్. బై.